హాయ్, ఈరోజు సాటర్డే, టైం 11 అవుతుంది. 12:30 అంతా టెంపుల్ క్లోజ్. ఒక టెంపుల్ కి వెళ్తున్నాము. చూద్దాం మనం వెళ్ళేటప్పుడు ఓపెన్ లో ఉంటుందా క్లోజ్ లో ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. ఇవాళ అయితే మేము రాగిగుడ్డలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలనేసి అనుకుంటున్నాము. ఇందా చెప్పినట్టు నేను ఇవాళ సాటర్డే అనమాట. సాటర్డే కొంచెం రష్గానే ఉంటుంది, బట్ వీకెండ్స్ కదా ఖాళీగా ఉంటాము. ఇక్కడికి ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుని ఇవాళకి వెళ్ళగలుగుతున్నాం. ఇది బెంగళూరులో ఫేమస్ టెంపుల్, చాలా మంది వస్తుంటారు. చాలా పెద్ద టెంపుల్ కూడా, జేపీ నగర్లో ఉంటుంది. రాగిగుడ్డ అంటేనే ఫేమస్, అందరికీ బాగా తెలిసి ఉంటుంది. ఈ నేమ్ ఎలా వచ్చిందంటే, రాగుల గుట్ట అంటే ఒక దగ్గర పోస్తారు కదా, అదే ఇట్లా కొండలాగా చేంజ్ అయ్యింది అని చెప్పి అంటుంటారనమాట. అదే స్థల పురాణం అనుకోండి. మేము ఇక్కడికి ఇంటి దగ్గర 11కి స్టార్ట్ అయితే 12:15కి అలా వచ్చాము. బయట నుంచి చూసి మాకు కొంచెం అర్థం కాలేదనమాట, ఫస్ట్ టైం విజిట్ చేయడము. సో డైరెక్ట్గా క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ గణేష్ టెంపుల్ ఉంది, గణేష్ టెంపుల్ దగ్గర నుంచి క్యూలోకి ఎంటర్ అయ్యారంటే తర్వాత అక్కడ గణేష్ టెంపుల్లో నవగ్రహాలు ఒక సైడ్ పెట్టున్నారు, ఇంకొక సైడు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిని పెట్టున్నారు. వీళ్ళిద్దరిని దర్శనం చేసుకొని గణేష్తో పాటు, గణేష్ స్వామితో పాటు తర్వాత మీరు హనుమాన్ టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళడానికి క్యూ అక్కడి నుంచే జాయిన్ చేశారు. 2 క్యూలు వెళ్తున్నాయి, అటొకటి ఇటొకటి. మేమేమంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ క్యూస్లో జాయిన్ అయిపోయాం, కొంచెం ఖాళీగా ఉండేసరికి ఆ టైం అప్పటికి. ఒక 200-250 లాగా మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు ఎక్కాక మన మెయిన్ టెంపుల్, ఈ రాగిగుడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, హిల్ పైన ఉన్నట్లు ఉంటుంది. హిల్ పైన ఎంటర్ అయ్యాక కూడా అక్కడ బయట ధ్వజస్తంభంకి అటువైపు ఇటువైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఒక సైడు, షణ్ముఖుడు ఉంటాడు కదా సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక సైడు ఉన్నారనమాట. నేరుగా స్వామి ఆంజనేయ స్వామి ఉంటారు, కానీ లెఫ్ట్ సైడు చిన్న శివాలయం లాగా పెట్టినారు అనమాట. శివలింగం నంది కూడా ఉంటారు. ఆయన దర్శనం చేసుకొని తర్వాత మనం క్యూలో హనుమాన్ టెంపుల్ దగ్గర వస్తాం. ఆ హనుమాన్ టెంపుల్ కన్నా కూడా ముందు హనుమాన్ టెంపుల్ కి రైట్ సైడ్ లో రామ్ పరివార్ ఉంటాడు కదా, రామయ్య సీత, అక్కడికి వెళ్ళి వాళ్ళను కూడా దర్శనం చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని తర్వాత బయటకు వస్తాం అన్నమాట. తర్వాత లేసి ఇంకా అటువైపు చూద్దామనేసి వెళ్తున్నాం. అక్కడ పానకం ఉంది, పానకము స్వామికి అభిషేకం చేసిందంట, షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పారు. దాన్ని స్వామి కొంచెం కొంచెం ఇచ్చారనమాట. అది తాగేసి తర్వాత కిందకి వచ్చాము. కిందికి వస్తూ వస్తూ ఆ మెట్ల పైన మా బాబు చెప్తున్నాడు, మేము ఇక్కడికి వచ్చున్నాము ఈ టెంపుల్ దగ్గరికి, ఇలా చెప్తున్నాడు. చూస్తున్నారు కామెడీగా, చిన్న బాబు చెప్తున్నాడు అని చెప్పి మెట్లు దిగేసి కిందకి వచ్చి డైరెక్ట్ గా ఆ మెట్లు హాఫ్ దగ్గర నుంచే కొంచెం ప్రసాదం క్యూ అయితే స్టార్ట్ అయ్యింది. మేము కాసేపు నించొని ప్రసాదం తీసుకొని తర్వాత క్యూలోంచి బయటకు వచ్చాక అక్కడ కూర్చొని తిన్నాము. తర్వాత ఒకసారి ఏమేమి ఉన్నాయి, ఏ టెంపుల్ ఎలా ఉంది చూడాలనిపించింది నాకు. కొంచెం అటువైపుకు వెళ్ళి ఆ రాగిగుడ్డ ఎలా ఉంది అంటే, ఐ మీన్ హిల్ ఎలా ఉంది చూసాను. తర్వాత అక్కడ ఒక చిన్న స్టేజ్ లాంటిది కూడా ఉంది, మేబీ కార్యక్రమాలు ఏమైనా జరిగేలా ఉన్నాయి. అసలు లైక్ సాంగ్స్, భక్తి పాటలు అలాంటివి. రెగ్యులర్ గా రాము కదా నేనైతే, కొంచెం అందువల్ల నాకేం తెలియలేదు ఎక్కువ. హిల్ కింద అయితే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట, వాష్రూమ్స్ ఉన్నాయి. తర్వాత నిత్య అన్నదానం కూడా చేస్తారు సాటర్డే అనేసి అన్నారు. అక్కడ ప్లేట్స్ అయితే పెట్టున్నారు, కావాలంటే ప్లేట్స్ తీసుకుంటే స్వామి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అనమాట, కావాలంటే తీసుకొని తినచ్చు. మేము అక్కడ దర్శనం అయిపోయాక ఆ కింద కుంకుమ అవి కూడా పెట్టున్నారు, తర్వాత కుంకుమ అవి పెట్టుకున్నాము. ఇంకా వెనక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్టాచ్యూస్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి అని ఒక పెద్ద ఆయన చెప్పాడనమాట. క్యూలో ప్రసాదం క్యూలో ఉన్నప్పుడు అన్నదానం ఉంది కదా, దాని కింద నుంచే వెళ్ళి చూసాము. అవి కూడా చూసి కొంచెం సేపు స్టాచ్యూస్ దగ్గర, విగ్రహాల దగ్గర స్వామి
ఐ మీన్ శివయ్య విగ్రహం దగ్గర నంది, అంటే ఆ విగ్రహాలు కాదు, స్టోన్ మీద చెక్కినట్లుగా ఉన్నారనమాట. శివయ్య దగ్గరేమో నంది, విష్ణుమూర్తి దగ్గరేమో గరుత్మంతుడు, బ్రహ్మ దగ్గరేమో స్వాన్, హంస ఉన్నాయి. అది అయిపోయాక ఇక్కడ ప్రసాదం ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి కనుక్కున్నాము, లడ్డు అలాంటివి తీసుకెళ్దామని. బట్ ఏమన్నారంటే హోమం అవి ఎవరైనా చేయించుకోవడానికి మనీ పే చేసి ఉంటారంట ముందే, అలా హోమం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రసాదం ఇస్తామని చెప్పేసి అన్నారు. మాకైతే విడిగా ప్రసాదం ఏం దొరకలేదు టెంపుల్ లోపలైతే. తర్వాత ఆ నాగల రాళ్ళు పెట్టున్నారు, స్వద్ధ వృక్షం అదే రావి చెట్టు అంటారు కదా, రావి చెట్టు కూడా ఉంది, చిన్న ధ్వజస్తంభం లాగా కూడా ఉందన్నమాట. అప్పుడే అక్కడికి కూడా వచ్చి దండం పెట్టుకున్నాము ఒకసారి. మాకు ఫస్ట్ అయితే తెలీదు, సో డైరెక్ట్గా వెళ్ళిపోయాం అన్నమాట క్యూలోకి. అందువల్ల తర్వాత మళ్ళీ కిందకు వచ్చాక గణేష్ టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని, నవగ్రహాలని, గణేష్ని, స్వామిని చూసి దండం పెట్టుకొని తర్వాత మళ్ళీ క్యూ ఖాళీ అయ్యి ఉంటే దర్శనం వదులుతుంటే ఇంకోసారి చూసి వద్దామనేసి ఫాస్ట్గా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనం చేసుకున్నాము, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్కి అయితే చాలా గేట్స్ ఉన్నాయండి. మెయిన్ గేట్ దగ్గర అయితే నాకు తెలిసి గణేష్ టెంపుల్ ఉంది కదా, వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ రోజు సాటర్డే టెంపుల్ అయితే 1:20 ఆ టైం వరకు కూడా ఓపెన్లోనే ఉంచారు. బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వచ్చాను, బట్ ఆఫ్టర్నూన్ 1:20 అట్లా అయిపోయింది కదా. సో ఇక్కడే అంటే ఆ జేపీ నగర్ ఆ ఏరియాలోనే ఎక్కడన్నా రెస్టారెంట్ మూసేసి తర్వాత ఇంటికి వెళ్దామని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. మాకు 2-వీలర్లో వచ్చామన్నమాట. కార్లో వస్తే ట్రాఫిక్కి వచ్చేటప్పటికి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, అసలు 12:30 కదా టైమింగ్ అనేసి 2-వీలర్లో వచ్చాము. సో పార్కింగ్ అయితే దొరికింది 2-వీలర్కి. చూద్దామని దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఎతికాము. ఆంధ్ర రుచులు అని ఒక రెస్టారెంట్ దొరికింది. బాటిల్ నోట్లో ఎంతసేపైనా నీళ్ళు తాగేస్తే తినకుండా. సాటర్డే కాబట్టి వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాను, 2 మీల్స్. బాగుంది, చాలా టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. తర్వాత మా బుజ్జోడు యాజ్ యూజువల్ గా అన్నం తినాలంటే కొంచెం గొడవే చేస్తాడు. సో ఎండ కొంచెం బాగుంది కదా, కొంచెం జ్యూస్ ఏదైనా తీసిద్దామని మా హస్బెండ్ వాటర్ మెలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశారు. సో కొంచెం వాటర్ మెలన్ జ్యూస్ కావాలంటే తినాల్సిందే అని కొంచెం అలా ఏదేదో చెప్పి కొంచెం తినిపించి తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ తాగించేసారు. బాగుందండి. ఇక్కడైతే గోవా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు, అదేదో కొంచెం స్పెషల్ గా అనిపించింది. గోవాతో చేసిన ఐస్ క్రీమ్ నేను ఎప్పుడు తినలేదు. అంబియన్స్, హైజీన్ అంతా